నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతిదీ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. ప్రారంభమైన శనగ కొనుగోళ్లు. ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య సూచన. లోకసభ ఎన్నికల సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఇతర జిల్లాల అధికారులను సమన్వయం చేసుకుంటూ పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లు, కోడ్ అమలు వంటి విషయాల్లో పక్కాగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సోమవారం ఆమె సమావేశమయ్యారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నిర్మల్, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తూ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లోక్సభ ఎన్నికల కోసం 2079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ పోలింగ్ కేంద్రాల సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఒక్కో అభ్యర్థి 70 లక్షల రూపాయలను వెచ్చించవచ్చని, దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికలలో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై సైతం దృష్టి సారించాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. కొత్తగా ఇప్పుడు తేడా ఏముంటది అంటే ఈ ఎన్నికల్లో నాకు తెలిసి ముందు అయితే ఓన్లీ మన జిల్లా మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ నేను ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ 3 districts. సో యూ విల్ ఆల్సో బికమ్ ద నోడల్ ఆఫీసర్ ఫర్ ద 3 districts. దట్ ఈస్ అక్కడక్కడ వేరే జిల్లాలో వేరే నోడల్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఆ ఆఫీసర్స్తో, కౌంటర్ పార్ట్ ఆఫీసర్స్తో మాట్లాడి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. పని వాళ్ళు చేస్తారు, బట్ అక్కడ ఏం జరుగుతుంది, ఏం విషయాల గురించి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు, తీసుకోలేదు, ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒకే రకంగా మనం పనిచేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7 కాన్స్టిట్యుయెన్సీస్ ఇట్ కమ్స్ అండర్ మన 1 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. ఆసిఫాబాద్లో సిర్పూర్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి ఉంది, ఆసిఫాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ఒకటి ఉంది. నిర్మల్లో ముదోల్, నిర్మల్, ఖానాపూర్, మన ఆదిలాబాద్లో బోధ్ అండ్ ఆదిలాబాద్. సో ఇలా 7 కాన్స్టిట్యుయెన్సీస్ కమ్ అండర్ us. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కమ్యూనికేషన్ ప్లాన్ మనం తీసుకోవాలనుకో, సో మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఆఫీసర్స్ నంబర్స్ కూడా మనం తీసుకొని పెట్టుకోవాలి. సో ఐ జస్ట్ గేవ్ బై ఎగ్జాంపుల్ హౌ వీ షుడ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద అదర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ హ్యావింగ్ అ క్లియర్ ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్, that is extremely important, and same should be implemented all throughout. So parliamentary constituency ఎన్నికల్లో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికలకి కాకుండా ఇంకా ఒక తేడా ఏంటంటే the expenditure limit is 70 lakhs. Earlier అది ముందు it was only 25 lakhs, so 28 ఉంది, ఇప్పుడు 70 lakhsకి. ఈసారి కొత్తగా ఒకటి ఏం చేస్తారంటే సోషల్ మీడియా కూడా కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ MCC అని పెట్టడం. So DPRO garu and DPO garu should concentrate. So which means social media lo emaina advertisement mi drishtiki vachindante daniki vallu already pre certification teeskunnara ledha anadi vallu provide cheyali. Any advertisement which is given in electronic media, be it social or otherwise, should be monitored. నాఫెడ్, మార్క్ఫెడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధరను పొందాలని డిఎం పుల్లయ్య సూచించారు. ఆదిలాబాద్ జయనత్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సోమవారం శనగ కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. శనగ రైతులు షెడ్యూల్ ప్రకారం తమ పంట దిగుబడులను మార్కెట్కు తీసుకొని వచ్చి విక్రయించుకోవాలని మార్క్ఫెడ్ జిఎం పుల్లయ్య సూచించారు. సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నాఫెడ్, తెలంగాణ మార్క్ఫెడ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కాంటాలకు పూజలు నిర్వహించిన అనంతరం శనగ రైతును శాలువాతో సన్మానించారు. కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మార్క్ఫెడ్ జీఎం పుల్లయ్య మాట్లాడుతూ నాఫెడ్ మార్క్ఫెడ్ల ఆధ్వర్యంలో జిల్లాలోని 4 కేంద్రాలలో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మరో 4 కేంద్రాలను త్వరలో ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా రైతులు శనగ పంటలను తీసుకువచ్చి 4,620 రూపాయల మద్దతు ధరను పొందాలని సూచించారు. మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. అట్లాగే ఈరోజు జైనత్ మార్కెట్ యార్డు మరియు ఇచ్చోడ బౌత్ మార్కెట్లలో కూడా శనగల కొనుగోలు కేంద్రాలని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 2-3 రోజుల తర్వాత కూడా మేము మిగతా ఇంకా 4 కేంద్రాలు కూడా ఆదిలాబాద్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులు అందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ మద్దతు ధర ఉందో 4,620 రూపాయలకి క్వింటాల్ చొప్పున తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మేము ప్రతి మండలానికి కూడా గ్రామాల వారీగా షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం రైతులు వాళ్ళ యొక్క సరుకును తీసుకొచ్చి ఇక్కడ మద్దతు ధర పొందాల్సిందిగా కోరడం జరుగుతుంది. గ్రామాల వారీగా విలేజ్ వారీగా కూడా షెడ్యూల్ తయారు చేసి డేట్ల వారికి కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే రైతులు మార్కెట్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. రైతులు మార్కెట్కు శనగలు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ పట్టాదారు జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంకు జిరాక్స్ తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ఇదిలా ఉంటే జైనత్ మండల కేంద్రంలోనూ శనగ కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ జీఎం పుల్లయ్య ప్రారంభించారు. మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి వచ్చిన శనగలను పరిశీలించిన అనంతరం కాంటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాల వారీగా షెడ్యూల్ను ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం శనగలను మార్కెట్కు తీసుకురావాలని రైతులను కోరారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేసేందుకు సహాయ రిటర్నింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ స్పష్టం చేశారు. లోకసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినందున నియమావళి అమలు ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ వెల్లడించారు. సోమవారం తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేసినట్లు వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలో 14,78,000 మంది ఓటర్లున్నారని తెలిపారు. 2,079 పోలింగ్ కేంద్రాలు, 226 రూట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుందన్నారు. 48 గంటల్లోగా ప్రభుత్వ కార్యాలయాల్లోని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రైవేట్ స్థలాల్లోని పోస్టర్లను 72 గంటల్లో తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల వ్యయంతో పాటు డబ్బు తరలింపుపై నిఘా పటిష్టం చేసినట్లు వెల్లడించారు. మనకి నోటిఫికేషన్ డేట్ ఇస్ 18th మార్చ్ 2019 మనకి నోటిఫికేషన్ ఉంటుంది. ఆ రోజు నుండి ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ప్రారంభం అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్ 25th మార్చ్ 2019. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ నెక్స్ట్ రోజే 26th మార్చ్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాయల్ ఎవరైనా విత్డ్రా చేసుకోవాలని అనుకుంటే అది 28th మార్చ్ 2019. మనకి పోల్ డేట్ అనేది 11th ఏప్రిల్ 2019. ఎగ్జాక్ట్గా మనకి 1 month ఉంది పోల్ డేట్కి. మన రాష్ట్రం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో ఉన్నది. కౌంటింగ్ అనేది 23rd మే ఆ రోజుకి కౌంటింగ్ జరుగుతుంది. ఫైనల్గా ఆల్ ద ఎలక్షన్ ప్రాసెస్ షాల్ కన్క్లూడ్ బై 27th మే. మన ఆదిలాబాద్ ఎస్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కన్సిస్ట్ ఆఫ్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్. ఇప్పుడు దాకా మేము తీసుకున్న డీటెయిల్స్ ఏఆర్ఓస్ నుండి ఎవరు ఆర్ఓగా మన అసెంబ్లీ నియోజకవర్గంలో రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తారో వాళ్ళే ఇప్పుడు ఏఆర్ఓగా పనిచేస్తారు. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మనకి టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇన్ ఆదిలాబాద్ ఎస్టీ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఇస్
2079. దాదాపుగా మనకి ఒక 14.78 lakh ఓటర్స్ ఇప్పుడు దాకా నమోదమై ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ 2079 పోలింగ్ స్టేషన్స్కి వచ్చి వాళ్ళ ఓటుని వేయగలరు. ఈ 2079 పోలింగ్ స్టేషన్స్ 2079 పోలింగ్ స్టేషన్స్కి కూడా 226 సెక్టరల్ ఆఫీసర్స్, 226 రూట్లు ఉంటాయి. ఆ రూట్ల ప్రకారం మొత్తం వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక్కొక్క సెక్టర్ ఆఫీసర్కి ఫ్రమ్ 8 to 10 పోలింగ్ స్టేషన్స్ అనేది ఉంటుంది. అలాగే నేను మళ్ళీ చెప్పడం జరిగింది, అరౌండ్ 7.2 lakh మేల్ ఓటర్స్ ఉన్నారు, 7.5 lakh ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. మొత్తం 14.78 lakh ఓటర్స్ ఇప్పుడు దాకా నమోదమై ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకి ఆల్రెడీ వచ్చింది. నిన్న 5 PM నుండే అమలుకి వచ్చింది. మన ఎంపీడీఓస్, తహసీల్దార్స్, పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ప్రాపర్టీ డిఫేస్మెంట్ మనకి మొత్తం ఏమైనా పోస్టర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. వితిన్ 48 hours మన పబ్లిక్ ప్రాపర్టీలో ఉన్న ఆల్ డిఫేస్మెంట్స్ కాస్ట్ బై పొలిటికల్ పార్టీస్ తీయడం జరుగుతుంది. వితిన్ 72 hours ప్రైవేట్ ప్రాపర్టీస్లో ఉన్న డిఫేస్మెంట్స్ కూడా తొలగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రజలకి నా ఒక కోరిక ఏంటంటే, మీ ఇంటి ముందు ఎవరైనా బలవంతంగా పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏమైనా పోస్టర్సో ప్యాంఫ్లెట్సో అతికించడం జరిగిందంటే మీరు లోకల్గా ఉన్న మీ ఎంపీడీఓకి కానీ మున్సిపల్ కమిషనర్కి కంప్లైంట్ చేయగలరు. అది మేము తీపిచ్చి వాళ్ళకి ఫైన్ కూడా పెట్టిస్తాం, ఏ పొలిటికల్ పార్టీ అలా చేస్తున్నారు. తలమడుగు మండలం బరంపూర్లోని తిరుమలగిరిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. వందలాదిగా తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణతో వీధులు మారుమోగాయి. తలమడుగు మండలం బరంపూర్ తిరుమలగిరిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. గత 4 రోజులుగా వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అభిషేకం, అర్చన, హోమం, కళ్యాణోత్సవ వేడుకలను కన్నుల పండుగగా జరిపిన భక్తులు సోమవారం స్వామివారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి హాజరై రథోత్సవాన్ని ప్రారంభించగా వందలాది మంది భక్తులు గోవింద నామస్మరణతో హోరెత్తిస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. భజన సంకీర్తనల నడుమ భక్తులు నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యులవ్వగా మహిళలు కోలాటలాడుతూ సందడి చేశారు. గ్రామంలోని పలు వీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. గోవింద నామస్మరణతో వీధులన్నీ మారుమోగాయి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్ రెడ్డితో పాటు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం సదా స్ఫూర్తిదాయకమని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు ఆర్ఏ భూమన్న అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చికాగో ప్రసంగంపై సోమవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. చికాగో నగరంలో స్వామి వివేకానంద 125 సంవత్సరాల క్రితం చేసిన ప్రసంగం నేటి యువతకు సైతం దిశానిర్దేశం చేస్తుందని రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు ఆర్ఏ భూమన్న అన్నారు. సోమవారం పట్టణంలోని సమితి కార్యాలయంలో స్వామి వివేకానంద చికాగో ప్రసంగంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పట్టణంలోని 20 పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొన్నారు. పోటీలలో విజేతలకు స్వామి వివేకానంద సాహిత్యాన్ని బహుమతిగా అందించనున్నారు.
ఈ సందర్భంగా ఆర్ఏ భూమన్న మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా చికాగో నగరంలో అడుగుపెట్టి తన ప్రసంగంతో ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకట్టుకున్న స్వామి వివేకానందుడిని యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఆయన ప్రసంగం నేటికి మన్ననలు అందుకుంటుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. 125 సంవత్సరాల క్రితం అమెరికా నగరంలో చికాగోలో విశ్వమత సమ్మేళనం అనేటి కార్యక్రమంలో మొట్టమొదటిగా మన భారతదేశం నుండి అపరిచిత సన్యాసి అక్కడ ఆ విశ్వమత సభల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. ఆనాడు మన భారతదేశం యొక్క విలువల్ని, సంస్కృతిని, నాగరికతని ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా ఉన్నది అనేది ఆనాడు విశ్వమత సమ్మేళనంలో స్వామి ప్రసంగించి ఇప్పటికీ 120 సంవత్సరాలైంది. అక్కడ ఆ సభ నుండి మనం ప్రపంచంలో అంతటా కూడా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి ఘనత స్వామి వివేకానందుంది అని మనం చెప్పుకోవడానికి మన భారతదేశంలో ఉన్న మనమందరం కూడా గర్వించదగినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద వ్యక్తితోటి మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పెంపొందించినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. వారం రోజుల పాటు భక్తి ప్రపత్తులతో నిర్వహించిన బ్రహ్మలీన్ సద్గురు బాజీరావు మహారాజ్ సప్తాహ ముగింపు వేడుకలను సోమవారం బేలా మండలం కాప్సీలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భజన సంకీర్తనల నడుమ శోభాయాత్ర చేపట్టారు. బేల మండలం కాప్సీ గ్రామంలో సద్గురు బ్రాహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ ముగింపు కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న బ్రాహ్మలీన్ సద్గురు బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రభాత బేరీ, జ్ఞాన హరిపాడ్, భజన, సంకీర్తన, ప్రవచన కార్యక్రమాలను నిర్వహించారు. చివరి రోజున నివృత్తి, సోపాన్, జ్ఞానేశ్వర్, ముక్తాబాయిల దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను గ్రామంలో రథంపై ఊరేగించారు. వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన భజన బృందాలు శోభయాత్రలో పాల్గొనగా భక్తులు భజన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తిభావాన్ని చాటారు. అలాగే గ్రామంలో దహిహండి, కాల కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది భక్తులతో గ్రామం సందడిగా మారింది. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. లోకసభ ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదుద్దీన్ సూచించారు. సోమవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ వస్తున్న కేటీఆర్కు ఘనంగా స్వాగతం పలికి సభను విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాజిదుద్దీన్ తెలిపారు. సోమవారం బొక్కలగూడలోని షాదీఖానాలో పార్టీ పట్టణ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ నాయకులు జోగు ప్రేమేందర్తో పాటు పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. డైట్ మైదానంలో కేటీఆర్ నేతృత్వంలో నిర్వహించనున్న సభకు పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నారని సాజిదుద్దీన్ తెలిపారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సభ విజయవంతం కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పట్టణ కమిటీ మీటింగ్, కౌన్సిలర్స్ మరియు ముఖ్య కార్యకర్తలు కేటీఆర్ గారు 14వ తారీఖు నాడు డైట్ గ్రౌండ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ చేర్చున్నారు. ఫస్ట్ టైం కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆదిలాబాద్కి వచ్చేస్తున్నారు. కావున ప్రతి కార్యకర్త, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన సేవలకు ప్రతి వ్యక్తికి మంచి భవిష్యత్తు టీఆర్ఎస్ పార్టీలో కనబడుతున్నది. యువ నేత కేటీఆర్ గారు మీద మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆశలతో ఉన్నారు. రెండవసారి ప్రభుత్వం వచ్చేసింది. నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మా కార్యకర్తలు ఆశలో ఉన్నారు. ఏ ఆశ మీరు నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉన్నది. మరి రాబోయే కాలంలో మంచి ప్రభుత్వం నడపాలంటే యువ నాయకత్వం ముందుకు రావాలి. యువ నాయకుడిపై మీరు భరోసా ఇచ్చారు. మేమందరము కేసీఆర్ గారి వెన్నంటి రాబోయే కాలంలో ఇంకా మంచి కష్టపడి 16 పార్లమెంట్ స్థానం గెలిపించుకున్నందుకు
మేమందరం కష్టపడి రాబోయే ఎలక్షన్లో పాల్గొని కేటీఆర్ గారి పర్యటన సక్సెస్ చేస్తామని చేస్తున్నాం. ఈ నెల 12వ తేదీన పట్టణంలోని సాయి వైకుంఠ ట్రస్ట్ భవన్లో ఏఐకేఎస్ నిర్మాణ మహాసభను నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సంఘం ప్రతినిధులు, రైతులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆల్ ఇండియా కిసాన్ సభ రేపు 12వ తారీఖు ఉదయం 11 గంటలకు సాయి వైకుంఠ సాయి ట్రస్ట్ భవన్లో నిర్మాణ మహాసభ జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి మేము తెలియనిది ఏంటంటే, రైతులు ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఆర్నిశలు కష్టపడి ఆదిలాబాద్ జిల్లాలో అడవి నమ్ముకున్న రైతులు ఉన్నారు, పోడు భూములు దున్నే రైతులు ఉన్నారు, మరి వ్యవసాయ భూముల్ని దున్నుకొని నమ్ముకునే రైతులు ఉన్నారు. వీళ్ళ ఆర్నిశలు కష్టపడే రైతాంగానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై చర్చ రేపు జరుగుతుంది. వీళ్ళ రుణమాఫీ కూడా ఏకకాలంలో కాలేకపోయింది. అంటే రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఆ అయినంలో కూడా దాదాపు ఒక 20% మందికి ఇలా అన్యాయం జరుగుతూ ఉన్నది. పట్టాలు ఇవ్వకపోవడం, రకరకాల సమస్యలు ఏజెన్సీ ప్రాంతంలో ట్రైబల్కు, అట్లే దళితులకు సంబంధించిన ఏరియాలో కొన్ని ఏరియాల్లో మరి ఈ భూ సమస్య, మరి భూ పరిష్కారం, భూ ప్రక్షాళన సరిగా ఏకపోవటం వలన దాదాపు 130,000 ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఉండగా అందులోకి 20,000 మందికి మరి పూర్తిగా అన్ని ప్రభుత్వ పథకాల్లో అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికే రైతులు అనేక ఇబ్బందులతో ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేవు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి అనేక సార్లు మేము రైతు సంఘం ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. గల్లీ నుండి ఢిల్లీ వరకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసి అట్నే గిట్టుబాటు ధరలు వస్తాయని చెప్పి ఆ విధంగా మేము డిమాండ్ చేస్తాను. రైతులకు పెన్షన్ కూడా 60 సంవత్సరాల నిండులకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, వాళ్ళ ఏదైనా పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులకు ఏమన్నా ఆందోళన చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. రేపు జరిగే 11 గంటలకు ఉదయం నిర్మాణ మహాసభకు రైతులందరూ వచ్చి ఆ సభలో అనేక చర్చలు చేస్తూ ఉంటే ఆ చర్చల్లో మరి అనేక విషయాలు మాట్లాడుకొని మరి మా రాష్ట్ర నాయకురాలు పశ్చపద్మ గారు ఆధ్వర్యం జరుగుతూ ఉన్నాయి. రేపు యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సైన్యంలో చేరడం ద్వారా దేశ సేవ చేసే అవకాశాన్ని దక్కించుకోవాలని విశ్రాంత ఆర్మీ జవాన్ దేవారెడ్డి సూచించారు. భీంపూర్ మండలం కరింజిటి గ్రామానికి చెందిన ఆయన పదవీ విరమణ పొందగా సోమవారం గ్రామస్తులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశం కోసం పోరాడే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని విశ్రాంత ఆర్మీ జవాన్ పశపు దేవారెడ్డి అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్మీ జవాన్గా 25 సంవత్సరాల పాటు విధులు నిర్వహించి దేశ సేవ చేసిన భీంపూర్ మండలం కరంజిటి గ్రామానికి చెందిన పశపు దేవారెడ్డి పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సోమవారం దేవారెడ్డి సుజాత దంపతులకు సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూలమాలలు, శాలువలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాత్విక నరేందర్, లస్మన్న, కల్చప్ యాదవ్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఆర్మీ జవాన్ దేవారెడ్డి మాట్లాడుతూ సహజంగానే భారతీయులకు దేశాభిమానం ఎక్కువని, దీంతోనే ఎంతటి సంక్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనైనా విధులు నిర్వర్తిస్తుంటారని చెప్పారు. తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలను ఆయన ఈ సందర్భంగా గ్రామస్తులతో పంచుకున్నారు. నాకు భగవంతుడి అవకాశం ఇచ్చినందుకు నేను ఆ భగవంతునికి, మన గ్రామానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జననీ జన్మభూమిచ్చ స్వర్గాదశి గరీయసి, మన తల్లి కంటది నవమాసాలు మోసి, కానీ ఈ జన్మభూమి కాటికి పోయేంత వరకు మోస్తుంది. ఈ జన్మభూమిని కాపాడుకోవడానికి, మన పేరు తీసుకోవడానికి కృషి చేయాలి ప్రతి పౌరుడు, ప్రతి మనిషి బాధ్యత. ముఖ్యంగా యువత, తల్లిదండ్రులు ఉంటారు, యువత కూడా ఉంటారు. యువత ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు దేశానికి, మన దేశ ప్రేమ ఉండాలి ఎప్పటికీ. కానీ మన గ్రామాన్ని ప్రేమిస్తే, మన దేశాన్ని ప్రేమిస్తే మనం ముందటికి పోతాం. రెండవది, మిలిటరీలో ఇంత క్రిటికల్ అంటే చాలా కష్టమైన పని, అది అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రపంచంలోనే మన ఇండియన్ ఆర్మీ, ప్రతి ఒక్క దేశం మన ఆర్మీకి దడలు పుట్టిస్తుంది. ఎందుకంటే మన దగ్గర ఎందుకు ఇంత పని చేస్తామంటే ప్రతి ఒక్కళ్ళు మనం మన సంస్కృతి, దీన్ని బట్టి మనం పిల్లలకు సంస్కారం నేర్పుతాం. కాబట్టి దేశాన్ని మీద ప్రేమ, అభిమానంతో అందరు ఎటువంటి కష్ట పనైనా కానీ చేస్తాము. ఎందుకు చేస్తాం? మన జైసల్మేర్ డిస్టిక్లో
అప్పుడు 52 సెంటీగ్రేడ్ అక్కడ ఉష్ణోగ్రత. మళ్ళీ అక్కడ వాతావరణం ఏంటంటే మొత్తం చెట్లు చేమలు ఏముండే, మొత్తం ఇసుక ఉంటుంది, మొత్తం ఎక్కడ చూసినా ఇసుక. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరి సుధాకర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తిరిగి గెలిపించాలని టీయూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కోరారు. సోమవారం టీయూటీఎఫ్ ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డికి మద్దతుగా తాంసీ, భీంపూర్ మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మార్చి 22న జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఈరోజు జెడ్పీఎస్ఎస్ తాంసీ పాఠశాలకు రావడం జరిగింది. మరి మా అభ్యర్థి శ్రీ పాతూరి సుధాకర్ రెడ్డి గారు కాబట్టి మరి తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మేము యూటీఎఫ్ తరఫున ప్రచారం చేస్తున్నాము. మరియు ఇంతకుముందే గతంలో ఎమ్మెల్సీగా పనిచేశాడు. మరి గతంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తి కాబట్టి మరి ఈసారి కూడా మనము సుధాకర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి మండల ఉపాధ్యాయులని కోరుతున్నాము. మరి మన అందరూ చాలామంది సుధాకర్ రెడ్డి గారు ఏం చేయలేదని అనుకుంటూ అక్కడక్కడ ప్రచారం చేసి కొన్ని సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఇది మేము దాన్ని ఖండిస్తున్నాము. ఈరోజు మనకు పీఆర్సీ వచ్చి 43% తీసుకున్నామంటే ఇది సుధాకర్ రెడ్డి గారి ఫలితమైనటువంటిది అదే ఉంది. మరి అదేవిధంగా మొన్న పండితులను మరియు భాషా పండితులను మరి పీటీలను మనము అప్గ్రేడ్ చేసిన ఘనత సుధాకర్ రెడ్డి గారిదే. మరి ఏకీకృత సర్వీస్ రూల్స్కు కూడా మరి అక్కడి వరకు వెళ్ళింది అంటే, రాష్ట్రపతి ఉత్తర్వుల వరకు వెళ్ళింది అంటే మరి ఇది సుధాకర్ రెడ్డి యొక్క గొప్పతనం కాదా? మరి అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కావాలని చెప్పేసి మరి వాళ్ళ సంఘాల యొక్క ఉనికిని కాపాడుకోవడానికి మరి ఈ ఏకీకృత సర్వీస్ రూల్ని మరి మనకు నిర్వీర్యం చేస్తున్నారు. మరి ఇదంతా వస్తే ఎక్కడ అటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, బదిలీలు అవన్నీ జరుగుతాయన్న ఉద్దేశంతో మరి దుష్ప్రచారం చేస్తున్నది. మరి ఈరోజు పాఠశాలలు సక్రమంగా జరుగుతున్నాయి, నిధులు వస్తున్నాయి. ఈరోజు పిల్లలు సన్నం బియ్యంతో అన్నం తింటున్నారు అని అంటే మరి అనేక పాఠశాలలో స్కావెంజర్స్ వచ్చినాయి. ఇవన్నిటిని కొంతమంది మర్చిపోతున్నారు. మరి ఇదంతా సుధాకర్ రెడ్డి గారిదే. మరి అదేవిధంగా సుధాకర్ రెడ్డి గెలుపనేది దాదాపు ఖాయమే అయిపోయినట్టు ఉంది. మరి సుధాకర్ రెడ్డి మనము ఉన్నటువంటి అభ్యర్థులలో నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సుధాకర్ రెడ్డి గారు. జైనత్ మండలం కాప్రీలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పశువులకు సీజనల్గా సోకే జబ్బవాపు వ్యాధి నివారణ టీకాలను వేశారు. పశువుల్లో సీజనల్గా వచ్చే వ్యాధుల నియంత్రణకు అవసరమైన నివారణ టీకాలను రైతులు తప్పకుండా వేయించాలని జైనత్ మండల పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ సూచించారు. జైనత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహకారంతో మండలంలోని కాప్రి గ్రామంలో సోమవారం ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పాడి పెంపకందారులతో పాటు రైతులు తమ పశువులకు జబ్బవాపు నివారణ టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి మధుకర్, సర్పంచ్ ఎల్టీ రామిల వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఉమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జబ్బవాపు వ్యాధి సోకే సీజన్ అయినందున వ్యాధి నివారణకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ వినోద్ తెలిపారు. పశు పెంపకందారులు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు మన కాప్రి గ్రామంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మరియు పశుసంవర్ధక శాఖ సౌకర్యంతో ఇక్కడ ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాం. అయితే మామూలుగా ఇది గంగాపేట కాబట్టి ఇక్కడ జబ్బవాపు ఇదే సీజన్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్కు చెప్పగానే సార్ మాకు మందులు ఏర్పాటు చేసిండు. ఈ మందులతో మేము జబ్బవాపు వ్యాధికి ముందు మేము విధంగా వేరే సాధారణ చికిత్స కూడా ఉచితంగా ఈ విధంగా చేస్తున్నాము. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నియమావళి అమలుపై ప్రత్యేక దృష్టి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ప్రతిదీ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టీకరణ. ప్రారంభమైన శనగ కొనుగోళ్లు ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు మార్క్ఫెడ్ డిఎం పుల్లయ్య సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసీఎన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.